ఇండియా లాస్ట్ నైట్ ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసి పాకిస్తాన్‌లోని 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం జరిగింది. సో, దీని యొక్క ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. సో, 1999లో 3 మే నుంచి 26 జూలై వరకు కార్గిల్ వార్ అనేది జరిగింది. ఆ టైంలో 1 మంత్ బిఫోర్ 8.3% మార్కెట్ కరెక్ట్ అయితే డ్యూరింగ్ ద వార్ మనకి ఆల్మోస్ట్ 36.6% మార్కెట్ పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి. అండ్ అలాగే యూరి సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడాను ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత 11.3% పాజిటివ్ రిటర్న్ అయితే ఇచ్చాయి. సో ఇప్పుడున్న ప్రస్తుత కండిషన్ లో ఈ కార్పొరేట్ కనుక ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే కనుక మన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అలాగే ఫిజికల్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దీని మూలంగా మన యొక్క మార్కెట్ ఇంకా ఫర్దర్ గా కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ కనుక ఈ కాన్ఫ్లిక్ట్ లిమిటెడ్ పీరియడ్ కి ఉంటే కనుక ఈ యొక్క మార్కెట్ ఫర్దర్ గా స్టెబిలైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఒకవేళ కనుక రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అయితే కనుక మీరు మీ యొక్క ఎస్ఐపిస్ ని టాప్అప్ చేయించండి అండ్ మీ యొక్క ఎస్ఐపిస్ ని స్టాప్ చేయకండి. అదే మీరు ఒక లంసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి కంటిన్యూ చేయండి అండ్ పానిక్ అయ్యి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి రిడీమ్ చేయకండి. సో ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి.